ఈరోజు వాక్య ధ్యానము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానిద్దాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాణ్ణి జయించి ఉన్నారు. ఆమేన్. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని, మీరు దేవుని సంబంధులని, చిన్న పిల్లలారా అని ఆయన సంబోధిస్తూ లేఖను రాస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకములో ఉన్నవాడు సాతాను లక్షణములు కలిగి ఉన్నాడు. నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన ఎంత శ్రేష్ఠుడంటే నిన్ను నిత్యరాజ్యానికి నడిపించేవాడని, నీవు దేవుని వాక్యాన్ని సక్రమంగా వెంబడించినట్టయితే, నీవు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించినట్టయితే ఆయన సన్నిధిలో నీవు చక్కగా నీ జీవితాన్ని కొనసాగిస్తావు. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా మనము సరైన మార్గములో ఉండగలుగుతాం. అలాగే చూస్తే రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాలు ఎలా సెలవిస్తున్నాయి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. జీవము కలిగి మీ ఆత్మ ఉంటుందని, మీరు శరీర స్వభావం కలిగిన వారు కారు, ఎందుకంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి. ఈ లోకములో ఉన్నవాడిని ప్రేమించక మీలో ఉన్నవాడు క్రీస్తు యొక్క ఆత్మని గ్రహించి మీరు నడుచుకోవాలని దేవాది దేవుని వాక్యము ద్వారా కోరుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయనా, ఈ లోకములో ఉన్నవాని కంటే నీవు గొప్పవాడివని, శ్రేష్ఠుడివని, నీ ఆత్మ మమ్మల్ని నిత్యరాజ్యానికి నడిపిస్తుందని ఎంతగానో దేవుని వాక్యం ద్వారా తెలుసుకొని ఉన్నాం. తండ్రి, మాలో ఉన్నవాడు గొప్పవాడని, సమస్తమును జయించే శక్తిని మాకు నీవు దయచేస్తావని, సాతాన్ని ఓడించే శక్తిని నీవు దయచేసిన దేవుడు అని నమ్మి విశ్వసించి జనులందరూ కూడా నాయన నేను వెంబడించలాగు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.